హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీ, నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. నాటుకోడి కూర. ఇది చాలా సింపుల్గా ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా నేను చేసినట్టు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది జొన్న రొట్టెకి, చపాతీకి కానీ, రైస్ కానీ, బగారా కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే కూడా ఇదే నచ్చుతుంది అనమాట. అంత బాగుంటుంది. ఈ నాటుకోడి కూర చాలా సింపుల్గా ఈజీ వేలో ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసుకుందాం. నాటుకోడి ముక్కలు ముక్కలుగా కొట్టించుకోవాలి. వాళ్ళే మనకి కాల్చి పసుపుతో పెట్టి కడిగేసి ఇట్లా కాల్చి ఇస్తారనమాట. ఇలా పీసెస్గా తెచ్చుకున్న ముక్కల్ని మనం ఇంట్లో మంచిగా మళ్ళీ కడుక్కొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, అట్లనే కొంచెం పసుపు అనమాట. 2 చెంచాల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అలా కాకుండా కూడా డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మంచిగా ముక్కలకి కారం, ఉప్పు పట్టుకొని మనకు టేస్టీగా ఉంటాయి అన్నమాట పీసెస్. ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ అని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం కేజీ చికెన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం బోజరాకు, 1/2 స్పూన్ సాజీరా, కొద్దిగా మిరియాలు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మసాలా అయితే సరిపోతుంది. అట్లనే 1 కప్పు వరకు, అంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 3 వేసుకోవాలి. అప్పుడు సరిపోతుంది. ఈ నాటుకోడికి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది అనమాట. ఇవి కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మరీ బ్రౌన్ కలర్ రాకున్నా పర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఉల్లిగడ్డ ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసేసుకొని అట్లనే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు పుదీనా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. నేను అప్పటికప్పుడే అలా పట్టుకున్నాను అల్లం వెల్లిగడ్డ. ఇందులో ఫ్రెష్ తీసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా కూడా మనకి మంచిగా తెలుస్తుంది అనమాట, ఫ్రెష్ తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే కొంచెం అందులో పసుపు వేసి కలుపుకున్నాం కదా ముక్కలకి, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మనకు కలుపుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇందులో వాటర్ అనేవి వస్తాయి కదా, చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా. అప్పుడు మన ఆ వాటర్ అంతా అయిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది వస్తుంటుంది. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నీసు వాసన లేకుండా కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసారు కదా, మనకి వాటర్ అంతా వస్తున్నాయి. అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్నర కారం, అట్లనే 1 స్పూన్ సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు వేసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కేజీ కర్రీకి ఒక 3.5 స్పూన్ల కారం పడుతుంది. అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం, మసాలాలు వేసాం కాబట్టి ఈ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు టమాటా కూడా అంతా ఉడికేంత వరకు. ఆ లోపు పక్కన చిన్న కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి వేసుకోవాలి. అంటే ఇలా మనం గ్రేట్ చేసి వేసుకున్నాను కొబ్బరి, తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఇట్లా వేసుకుంటే. ఇది ఎండు కొబ్బరి. ఇది కూడా మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మరి మాడనివ్వద్దు. ఇప్పుడు ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇవి అంతా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మాడకుండా నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న ముక్క
కాయంత సైజ్ అంతా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అట్లనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి మనకి తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లోనే చేసుకోవాలి. మనకి ఇక్కడ 3-4 విజిల్స్ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూస్తే మనకు కర్రీ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసిరు కదా, మంచిగా గ్రేవీ కూడా చిక్కగా ముక్క కూడా మంచిగా ఉడికిపోద్ది అనమాట. అంటే ఆ బోన్కున్న పీస్ అంతా ఇట్లా ఊడిపోద్ది అనమాట. అంత బాగా ఉడికిపోయింది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది రోటీస్ కానీ, జొన్న రొట్టెకి, చపాతీకి, రైస్కి, బగారా రైస్ ఏ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అట్లనే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.